మనం బయలుదేరి ఇంతసేపు అయింది. అసలు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదేంటి? నువ్వు కాస్త వెయిట్ చేయి, చెప్తాను. ప్లీజ్ చెప్పు. నువ్వు నా దగ్గర అడిగావుగా మంచి చుద్దరు కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అదిగో ఆ ఇల్లు చూసావా, అక్కడ ఒక ఆంటీ ఉన్నారు. అందుకు ఇంత దూరం రావాలా? అక్కడే ఎక్కడైనా ఇచ్చుండొచ్చు కదా. అదా, వచ్చి తెలుసుకో. ఓకే. నేను అమ్మ కలిసి ఒక చిన్న డ్రామా ప్లే చేశాం, తన్ని మోసం చేయాలని. ఎలాగా నాతోనే కలిసి ఉండేదిగా, నా అల్లరి పనులన్నీ తను తెలుసుకోవాలిగా. అన్నీ కరెక్ట్గా చేసిన నేను అమ్మ నాన్న సారు ఉన్న ఫోటోను దాచిపెట్టడం మర్చిపోయాం. ఆంటీ, ఏంటి? తనకే నేను చుడిదారు కుట్టాలి అని చెప్పాను. లోపలికి రమ్మా. అన్ని విషయాలు తెలుసుకున్న తను ఏం తెలియనట్టు నటించింది. మమ్మల్నే తను మోసం చేసింది. బట్టలేవి? అయ్యో, నేను బట్టలు తీసుకున్నా. ఏం పర్వాలేదు, మీరు ఆది తీసుకుంటూ ఉండండి, ఈలోగా క్లాత్ తీసుకుని వస్తాను. నీకు ఏ డ్రెస్ కుట్టాలి? నాకు ఒక చిన్న ఫ్రాక్ కుట్టాలి. ఓ, ఇటు తిరుగు. అయ్యో, అంత పెద్దదొద్దు, ఇంకా కొంచెం చిన్నదిగా. ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. ఇదే ఇప్పుడు ఫ్యాషన్ మరి. ఇంత షార్ట్ గా మేము ఇక్కడ కుట్టడం లేదమ్మా. కొట్టుకు వెళ్ళండి, రెడీమేడ్ గా అన్ని దొరుకుతాయి. మేము దీన్ని లోపల వేసుకోవడానికే ఉపయోగిస్తాం. వాడు చెప్పినప్పుడు నువ్వు ఇలా ఉంటావు అనుకోలేదు. నా గురించి ఏం చెప్పలేదు. అయ్యో, వద్దమ్మా, గొడవ పడకండి. చూడమ్మా, నేను చాలా భయపడ్డాను. వీణి మీ నాన్న దగ్గరికి పంపిస్తున్నప్పుడు వీళ్ళ నాన్నలాగే ఏదైనా జరిగి. అవును, నువ్వు వచ్చిన తర్వాత మీ నాన్నగారు బాగా మారిపోయారు. వీడు సరిగ్గా చదువుకోలేదు. నేను ఎన్ని కష్టాలు పడ్డా అన్నీ వీడి కోసమే. మిగతా వాళ్ళు ఏమన్నా లెక్క చేయు. అమ్మా, సరేరా, ఏమీ మాట్లాడను, దేని గురించి చెప్పను. సమయం దొరికినప్పుడు బైబిల్ తీసుకొని అధ్యాయం 2, 9 నుండి 12 వరకు వచనాల్ని మనస్ఫూర్తిగా చదవండి. నేను మీ ఇద్దరికీ కలిపే చెప్తున్నాను, అర్థమైందా? తీసుకోమ్మా. అమ్మకి తను నచ్చిందని తెలియగానే మా కళ్ళలకి రెక్కలొచ్చాయి. మిస్టర్ రామచంద్రన్. హాయ్. హలో మిస్టర్ గ్యాబ్రియల్, ఎలా ఐ యామ్ ఫైన్. మిమ్మల్ని కలిసి చాలా రోజులైందే. నీ బిజినెస్ సామ్రాజ్యం మొత్తం సముద్రం ఆవల వైపే కదా. ఆఖరికి జనాలు బాగా నచ్చే మంచి కంపెనీని మన ఊరికి తెచ్చావు. మన నిర్మాణ సంస్థలు మన ఊళ్ళో లేకుండానా? ఇండియాలో ఇప్పుడే కదా క్వాలిటీ అవేర్నెస్ వచ్చింది. ఇకపై చాలా మంచి పనులు ఇక్కడ కూడా జరుగుతాయి. నీకు కావలసిన అన్ని రకాలైన కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. చూడమ్మా, వెళ్ళు. సైనా, మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని అమ్మాయికి చూపించు. వెళ్ళి చూడు. మనం అక్కడ కూర్చుందామా? రండి. ఎలా ఉంది? నా జీవితంలో మంచి రోజులు వచ్చాయని నాకు అనిపించింది. నేను, నా యానం, మేమిద్దరం ఒకటిగా కలిసి జీవించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.
నాన్న, దిస్ ఇస్ ఫర్ యూ. నిన్నెవరు తీసుకురమ్మన్నారు? వాళ్ళెవరు లేరా? ఎవరు తీసుకొస్తే ఏంట్లే నాన్న, మీరు పిలిచారు కదా. ఒరే మార్టిన్, ఆ, సార్ నువ్వెక్కడికి రా వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను సార్. అండ్ మ్, కిచెన్కి వెళ్ళి చెక్ చేయి, ఏదో వాసన వస్తుంది. లేదే. ఆ, ఏదో ఉంది, కాలిన వాసన వస్తుంది. ఆ, 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 వాసన. సార్, పెళ్లి నిశ్చయించారు కదా, అయితే మాకు పార్టీ ఏం లేదా? నువ్వు ఒక ముస్లిమే కదా, అది నీకు హరాం కదా. అది పార్టీలో అలాంటివేమీ గమనించుకోం కదా. ఆ, ఆ. ఏంటి? ఆ, సరే వెళ్ళరా. నేను కొడతారా? నేను కొడతాను. తాహీర్, కాస్త ఆగరా తాహీర్. మ్మ్. మ్మ్. ఏదైనా చెప్పే కదా అక్కడి నుంచి ఎస్కేప్ కాగలం. ఓ, డ్రింక్ చేయడానికా? ఆ, పద. రారా. మందు కొట్టి గాల్లో తేలిపోవాలి. ఏమంటావు? భలే చెప్పారా. ఇంకేముందిరా? ఏముంది చెప్పు. ఆ? సరే సరే, నీకు ఎక్కేసింది అనుకుంటాను. ఆ, ఓకే ఓకే. మ్. యాన్, యాన్, మార్టిన్, ఓ, ఏమైంది? కింద నుంచి ఏంట్రా శబ్దం? ఏంటి శబ్దం? తనే ఆ? రా, వెళ్ళి పద, చూద్దాం. పద, వెళ్ళి చూద్దాం, పద. సార్, ఏమైంది? రా, రా, త్వరగా రా. సార్, ఏమైంది? ఏమైంది సార్? రా, రా. సార్, సార్. ఏయ్! ఏయ్, త్వరగా రా. ఏయ్! 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 రా, రా. ఏయ్! ఏయ్, త్వరగా రా. ఏయ్! చా! తాగీర్, ఇది జర్మన్లో తయారు చేసింది. తెల్లదొరల ప్రెజెంటేషన్ విఘ్నాలు లేకుండా ప్రారంభించింది ఈ తుపాకీతోనే. నేను ఈ లెవెల్కి పెరగడానికి కారణం ఈ తుపాకీయే. నీకు ఏదో ఒక రోజు ఈ తుపాకీ కావాల్సి వస్తుంది. అంతవరకు ఇది వాడి గేమే. ఓ మహేష్ గేమ్. వాడి కథ ముగించాలి. అజయ్ ఘోష్, ఇది వాడి కోసమే. ఇది నీతో ఉంచుకో. నీతో ఉంటే సార్ నీతో ఉన్నట్టే. ఏంట గర్ల్? వాళ్ళు గ్యాంగుగా వచ్చి ఆడుతున్నారు. నేను ఖద్దరు వేసుకోవడం వల్ల నేను అహింసావాదినని ఎవ్వరూ అనకూడదు. గేబ్రియల్, మీ సార్, అతను లేని ఈ సిటీలో వాళ్ళు కూడా ఉండకూడదు. హాయ్ బేబీ. వాట్ హ్యాపెండ్? తాహిర్, నువ్వెక్కడికి? రావే.
ఏయ్ ఏయ్, ఏంటి ఏం కావాలి? తాహిర్, రేపు షూటింగ్ ఉంది, ఏంటిదంతా? నువ్వేం చేసావో తెలుసా? నువ్వేమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నా ఇమేజ్. ఏంటి నీ ఇమేజా? ఈ 555 నెంబర్లో ఎన్ని బళ్ళు ఉన్నారా? వాట్? ఓ నమ్మకుడైనా నిన్ను సూపర్ స్టార్ ని చేస్తే అలాంటి ఆయన్ని నమ్మక ద్రోహం చేసి చంపేలా చేస్తావు. అది కూడా ఫ్రాడ్ మహేష్ కోసం. సార్ని చంపేశావు కదరా. తాహిర్, నాకేం అర్థం కావట్లేదు. నీకేం తెలీదు కదా? నీకు తెలియకుండానే జరిగిందంటావా? ఇదంతా నీ బండిలోనే జరిగింది కదరా. మర్యాదగా చెప్పు. ఎవడ్రా? వద్దు. చెప్పరా చెప్పరా. చెప్తాను. వద్దు. నేనంతా చెప్తాను. అంతా చెప్పేస్తాను. ఇదంతా మాయ చేశాడు. నాకు అంతే తెలుసు. 2-3 ఉండడానికి నాకు చోటు కావాలన్నాడు. ఎవరు ఏంటో ఎందుకో నాకేం తెలీదు. ఒకవేళ అన్నే అతనైతే మిగిలిన వాళ్ళు ఎవరో. అయితే ఈ పని చేసినంత ఎవరో. నవజోత్. వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఉత్తినే చెప్తున్నారా ప్రజలు వీడికి యాక్ట్ చేయడం రాదని? అమ్మా! ముందా చెత్తనాయాల మహేష్ పని పెట్టాలి. నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నవజోత్ అంటే ఎవరనుకుంటున్నావు? ఆ మహేష్ సంగతి తర్వాత చూస్తాను. ముందు లేపేయాల్సింది వీణ్ణి, లేదంటే మనల్ని లేపేస్తారు. కానీ అందులో చిన్న సమస్య ఉంది. నువ్వు ఏంటి? ఈ ఆటని మనమే ముగించాలి. నాతో కలిసి ప్యాన్ విషయంలో సార్కు మాట ఇచ్చినావు, గుర్తుంచుకో. అది ఆలోచిస్తున్నాను. దిగు. ఇక నుంచి జరగబోయేది నేను ఒక్కడే చూసుకుంటాను. అందుకని నువ్వు ఒంటరిగా ఉండకూడదు. కార్ దిగి వెళ్ళు. దిగి వెళ్ళిపో. దిగరా. చచ్చిపోతావా? అనాథవా ఏంటి? అన్నింటికి టైం ఉంటుంది. సార్ చెప్పినట్టు నిన్ను కూడా చేర్చుకుంటాను. ఆ మహేష్ను లేపేస్తాను. అంతవరకు వేచి ఉండు. దాహిర్, నీకున్నదే కోపమే. సారుని చంపిన వాళ్ళ మీద నాకు ఉంది. వాళ్ళ మీద కక్ష తీర్చుకుందామంటే కలిసే చేద్దాం. ఏమంటావు? అప్పుడు యాన్ సంగతి ఏం చేస్తావు? నువ్వు సారు తర్వాతరా నాకు మిగతావన్నీ. కానీ తను నాకు చెల్లెలరా, సామీరా మాదిరి. తను చెప్పలేదా ముగ్గురిని కలిపివేయాలని? నేను కావచ్చు, నువ్వు కావచ్చు, లేదా తను కావచ్చు. అందుకే చెప్తున్నాను, నేను వెళ్లేదారిలో నువ్వు రావద్దు.